అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. వాళ్ల కదలికలను అగ్ని ఆపలేకపోయింది. దాని మధ్యలో వాళ్ళు నడుస్తున్నారు. తమ గమ్యానికి చేరడానికి అగ్ని కూడా ఒక రాజమార్గమే. క్రీస్తు బోధలోని ఒక ఆదరణ ఏమిటంటే, ఆయన దుఃఖం నుండి విడుదల ఇస్తాననలేదు, దుఃఖం ద్వారా విడుదల ఇస్తానన్నాడు. నా దేవా, చీకట్లు అలుముకున్నప్పుడు నేను కేవలం ఒక సొరంగంలో మాత్రమే ఉన్నాను అని నాకు జ్ఞాపకం చెయ్యి. కొంతకాలానికి అంతా చక్కబడుతుందని తెలియడమే నాకు చాలు. నేను ఒలీవ కొండ శిఖరం మీద నిలబడాలట, పునరుత్థానపు మహిమలో పాలు పొందాలట. కాని ప్రియతండ్రి, ఆ శిఖరానికి నేను ఎక్కి వెళ్లడానికి కల్వరిదారి కావాలి. ఈ లోకంలోని కష్టాల నీడలు నీ పరలోకపు ఇంటి దారిలోని చెట్ల నీడలే కదా. తండ్రి, నీ ఇల్లు కొండమీద ఉంది. కష్టపడి నేనా కొండపైకి ఎగబ్రాకక తప్పదు. నేను అగ్నిజ్వాల మధ్యలో నడిస్తే నన్ను ఏ దుఃఖమూ అంటదు. దారి కరుకుగా ఉంది, చాలా దూరం పైకెక్కిపోవాలి. పూలు కాదు, ముళ్ళున్న దారి. ఆకాశం మబ్బులు పట్టింది. ఆ మసక వెలుగులో ఎవరో నా చెయ్యి పట్టుకున్నారు. నా దారంతా పూలబాటగా పరుచుకుంది. శిలువ భయంకరం, నా వీపు మొయ్యలేని భారం. కర్కశం, కఠినం, పాషాణం, చేయూతనిచ్చేవాళ్లు లేరు. ఒకరు మెల్లగా నా భుజం తట్టారు. నాకు తెలుసు, నేను నీకు తోడు, నేనర్థం చేసుకోగలను. ఎందుకు బాధా నిట్టూర్పు? శిలువ మోసేవాళ్లలారా రండి. గమ్యమిదిగో కనిపిస్తుంది. మన కలల పంట కనుచూపు మేరలో ఉంది. మనం వేసే ప్రతి అడుగు వేద్దాం ప్రభు సన్నిధిలో.